నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టెర్రర్ ఫండింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం. కశ్మీర్ వేర్పాటువాదికి బెయిల్. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం. రికార్డుకెక్కనున్న మహిళా జస్టిస్. రేపే జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం. గిరిజన పల్లెల్లో పవన్ కళ్యాణ్ వేడుకలు. టీటీడీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం. ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు. తిరుపతిలో విషాదం. ప్రసూతి ఆసుపత్రిలో పసికందు అనుమానాస్పద మృతి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14 వేడుకలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులు వేడుకలకు సిద్ధమయ్యారు. అయితే ఈ ఏడాది పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిపుత్రుల మధ్య జరుపుకోవాలని పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రేపు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని నందిగురువు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. గిరిజనుల కష్ట సుఖాలను తెలుసుకుంటూనే వారి మధ్య పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. తొలుత ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరిస్తారు. అనంతరం పీఎం జన్మన్ ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద నిర్మించిన రోడ్లను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగురువు వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలినడకన ప్రయాణిస్తూ పనుల నాణ్యతను తనిఖీ చేస్తారు. తర్వాత నిర్మాణం పూర్తయిన రహదారులను గిరిజనుల సమక్షంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నందిగురువు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పర్యటన చివరలో గిరిజనులతో కలిసి పవన్ కళ్యాణ్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అధ్యక్షుడి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో జన సైనికులు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కీసరగుట్టలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శుక్రవారం సందర్శించారు. శ్రీ ఎస్వి వేద పాఠశాలకు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనాల మధ్య ప్రార్థనా మందిరానికి చేరుకుని వేద పండితులు మరియు విద్యార్థులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత వేద పండితులు ఆయనకు పుష్పమాల, ఫలాలు, శాలువాతో సత్కారం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల గురించి టీటీడీ చైర్మన్ వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది, ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వేద విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వేద పండితులు, విద్యార్థులు మరియు సిబ్బందికి సమస్యలు ఉన్నాయా అని కూడా తెలుసుకున్నారు. పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులు మరియు అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేద పాఠశాల ప్రిన్సిపల్ గూడ శ్రీనివాస శర్మ అవధాని మాట్లాడుతూ, ఈ పాఠశాల 1981వ సంవత్సరంలో స్థాపించబడిందని, ప్రస్తుతం 132 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారని టీటీడీ చైర్మన్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఇంజనీరింగ్ అధికారులు డిఈ రామకృష్ణ, జేఈ చలమానాయక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో పసికందులు మృతి చెందడం అత్యంత బాధాకరమని తల్లిదండ్రులు వాపోయారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వైద్యాధికారుల నిర్లక్ష్యంతో పురిటిబిడ్డ మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ప్రసవ నొప్పులతో తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన మహిళ మధ్యాహ్నం మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లికి బీపీ పెరగడంతో ఐసీయూకు తరలించిన ప్రసూతి వైద్యులు గురువారం సాయంత్రం బిడ్డకు ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్లు ఇంజెక్షన్ వికటించడంతో శుక్రవారం 2 గంటల సమయంలో మృతి చెందింది శిశువు. బిడ్డ మృతిపై పొంతనలేని సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు, బంధువులు వైద్యాధికారుల నిర్లక్ష్యంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మృతి చెందిన శిశువుతో హాస్పిటల్ ఎదుట నిరసనకు దిగారు.
కేవలం డాక్టర్ల యొక్క నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందారని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో ఇటువంటి డాక్టర్ల నిర్లక్ష్యంతో అనేక మంది పురిటి బిడ్డలు మృత్యువాత పడుతున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తిరుపతిలోని మెటర్నిటీ హాస్పిటల్. డెలివరీ అయిన కొద్ది నిమిషాల్లోనే స్వీపర్లు, నర్సింగ్ సిబ్బంది డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని, ముఖ్యంగా లంచాలకు నిలయంగా ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ మారిపోయిందని పేర్కొన్నారు. ఆపరేషన్ చేయమని చెప్పాము, ఆపరేషన్ చేయమని చెప్తే చేయలే. నిన్న తెల్లారి నుండి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. నిన్న మధ్యాహ్నం నుండి ఇప్పుడు దా డెలివరీ అయింది. బాత్రూమ్ లో పడిపోయినా కూడా ఎవరు రెస్పాన్స్. మా ఆడవాళ్ళు వాళ్ళ సిస్టమ్ సరిలేదు. మెయిన్ పేషెంట్ దగ్గరికి ఇతన్ని పంపించాలా. అసలు ఒకరినక్కడ ఒక తర్వాత ఒకరు పాస్ ఇచ్చేసినాక మళ్ళా డాక్టర్లే కాదు. రోజులు అవుతుంది వచ్చి పేషెంట్లు ఏం మా బిడ్డకి ఏం సంగతి అంటే ముందు నీకు కోస్తే తర్వాత వాళ్ళకి కోస్తామని అడుగుతున్నారు. అట్లీస్ట్ పేషెంట్ దగ్గర మీరు చేసుకోమని డెలివరీ కూడా అని అంటున్న పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళు డెలివరీ వాళ్ళు చేసుకోవడానికి హాస్పిటల్కి వస్తారా, లేకపోతే సిబ్బంది ఎంత ఆపరేషన్ వాళ్ళు ఎందుకు ఉండేది డాక్టర్లు కరెక్ట్ రెస్పాన్స్ అనేది లేదు. ముందర పోతే మీరు చేసుకోమని ఒకరే ఉన్నారంటే లగేజ్ ఎత్తుకొని పోతారా, తల్లిని చూస్తారా, బిడ్డను చూస్తారా, ఎవరు చూస్తారు? ఒక మనిషిని పెట్టాలంటే ఆ ఒక మనిషిని పెట్టడం వల్ల మాట్లాడగలుగుతున్నాం కాబట్టి మాట్లాడుతున్నామా. ఆడ బాబు చనిపోయినాడు. వాళ్ళకి జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా? నా క్వశ్చన్. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏంది? బయట డబ్బులు పెట్టుకోలేక, పరిస్థితి బాగాలేక మనం చాలా పూర్ ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ చూపించుకుంటాం. లక్షలు ఎవరికి రావు, అవి లేక ఇక్కడ పెట్టి చూపించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి లక్షల జీతాలు తీసుకుంటా వాళ్ళు చేసే పని కరెక్ట్గా చేయడం లేదు. ఇప్పుడు వాళ్ళకి సూపరింటెండెంట్ ఉంటారు, వాళ్ళ పైన మినిస్టర్ ఉంటారు, అందరూ ఉంటారు. వీళ్ళు చేసేది కరెక్ట్గా చేయట్లేదు. బిడ్డల ప్రాణాలు ఇప్పుడు పిల్లకాయలు లేని ఎన్ని లక్షలు పెట్టి చూస్తున్నా పుట్టట్లే. 9 నెలలు కష్టపడి అన్నాం అనుకునే టైంకి వీళ్ళ చేతిలో ఉన్న ఒక బిడ్డ ప్రాణం పోతుంది. ఇప్పుడు ఆ బిడ్డ నాకు వచ్చిన ఇబ్బంది అంటే మమ్మల్ని లోపల అలౌ చేయట్లా, ట్రీట్మెంట్ ఏం చెప్తున్నా చెప్పడం లేదు. ఇప్పుడు వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఇప్పుడు ఈ బిడ్డకు జరిగినట్టు మా బిడ్డ తగిన గ్యారంటీ ఏంది? వాళ్ళు ఏమన్నారు రాసిస్తారా ఏం జరగదని? డోస్ ఇచ్చారు, అది ఎంత డోస్ ఇస్తున్నారు, ఎక్కడ డోస్ ఇస్తున్నారు, ఎంత మజిల్ వెళ్తుందా, బోన్లోకి వెళ్తుందా, ఆ బేబీకి ఎన్ని మంత్స్? అవును, అసలు వీళ్ళు సెక్యూరిటీ ఏంది నాకు అర్థం కాలేదు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్సా లేకపోతే ఏం కాదు నాకు అర్థం కావటం లేదు. వాళ్ళదేంది మధ్యలో బిడ్డ, మా పుట్టిన బిడ్డ, మా బిడ్డను చూసడానికి వాళ్ళకేం సంబంధం? వాళ్ళకేం పంపించడానికి వాళ్ళకేం రైట్ ఉంది? మేము దొంగలమే లేకపోతే తీవ్రవాదులమే లేకపోతే బిడ్డలు ఎత్తుకోపోయాలమే? వాళ్ళు న్యూస్ చేస్తుంది మేమన్నా తీసుకెళ్ళిపోతాం. ఆమె తెలియదు ట్రీట్మెంటా? తొడకి కాలు చిన్న బిడ్డగా ఉండేటప్పుడు వేయరు, గట్టకేస్తారు. ఎందుకంటే హాస్పిటల్లో పుట్టినట్టుగా గుర్తింపు ఉంటుందని గట్టకేస్తారు. చుక్కల మందు నోట్లు వేస్తారు. కాలుకేసే ఇంజక్షన్ 3 నెలలు వేస్తారు. అది పవర్ఫుల్ ఇంజక్షన్. అది ఆ ఇంజక్షన్ కూడా నిన్న మధ్యాహ్నమే వేసినారట కాలుకి. ఆ కాలుకి వేసిన వల్ల ఇప్పుడు ఆ మారున్నాడు ఆ బిడ్డ. ఇప్పుడు నైట్ చనిపోయినట్టుగా లేడు ఆ బిడ్డ. 5 రోజులు 6 రోజుల ముందు చనిపోయినట్టుగా ఉన్నాడు బిడ్డ. ఫోటో నిన్న సాయంత్రం తీసిన ఫోటోకి చూపించాను కదా. నిన్న సాయంత్రం చేసిన ఫోటోకి ఇప్పుడు బిడ్డకి ఎట్టున్నారు చెప్పండి సార్ మీరే. మాకు కడుపు కోత వచ్చింది, ఇంకొకరు కడుపు కోత రాకూడదు. ఏమే అక్కడ హోంగార్డులు ఉన్నారు, ఒకరిని పోండి అని అంటారు. మామూలు డెలివరీ అయితే ఒకళ్ళ బిడ్డను కూడా తల్లిని ఇక్కడ ఇచ్చేసి కూడా పోయి చేసుకొని వస్తారు. మా ఆపరేషన్ చేసిన ఉంటారు, బిడ్డను ఎత్తుకోలేదు. ఆమెను చూస్తుందా, బిడ్డను చూస్తుందా, లగేజ్ని చూస్తుందా? ఒకరిని కూడా పోనీరు. 2 పాసులు ఇస్తానంటారు. 2 పాసులు దేనికి ఇస్తున్నారు మీరు? ఒకరి తర్వాత ఒకరు పావొచ్చనే కదా ఇస్తున్నారు. ఆ ఒకరు ఫస్ట్ పోయి వచ్చిన వాళ్ళు వచ్చేస్తే బయట, మళ్ళీ 2వ వాళ్ళు పోండి, అంతవరకు పోవద్దండి. సెక్యూరిటీ ఏమంటారు? సెక్యూరిటీ ఆ మాట అంటున్నారు. నైట్ ఒక బేబీకి ప్రాబ్లం అయ్యి బేబీ చనిపోయింది కదా, దానికి వ్యాక్సిన్ వేసుకున్న దానివల్ల అయిందేనని పేషెంట్ వాళ్ళు చెప్తున్నారు. బట్ నిన్న 28 మందికి బేబీస్కి వేసారు. ఏ బేబీకి ఏం కాలేదు. బేబీకి ఏమైనా రియాక్షన్ వస్తే ఎర్లీ రియాక్షన్ అంటే 1 గంట లోపల వస్తే, లేట్ అన్నా 6 to 8 hours. సో ఎప్పుడో పొద్దున వేసింది సాయంత్రం మిడ్నైట్ 1 గంటకి అయ్యేది మాత్రం వ్యాక్సిన్ వల్ల కానే కాదు. ప్రజలందరి సహకారంతో తిరుపతి టెంపుల్ సిటీని 5 సంవత్సరాల పాటు అభివృద్ధి పథంలో నడిపేలా సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ఒక్కరికి మేయర్ డాక్టర్ శిరీష కృతజ్ఞతలు తెలిపారు. నాకు లభించినటువంటి గొప్ప అవకాశం మంచి అధికారులతో పనిచేయడం. పరిపాలనలో అనుభవమే లేని నాకు పరిపాలనలో జాగ్రత్తలు గిరిషా గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలాగే తర్వాత వచ్చిన అనుపమ అంజలి గారిలో ముక్కుసూటితనం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చూశాను.
హరిత గారిలో కష్టపడే తత్వం, ఏదైనా కూడా పర్ఫెక్షనిజం చూసి నేర్చుకున్నాను. అదితి సింగ్ గారిలో నిజాయితీ, పని పట్ల నిబద్ధత చూసి నేర్చుకున్నాను. ఇక ఇప్పుడున్నటువంటి కమిషనర్ మౌర్య గారిలో నిర్మోహమాటం, ఎక్కడ కూడా అంటే క్లిష్టమైన సందర్భాల్లో కూడా మౌర్య గారు ఒత్తిడికి లోను కాకుండా తన తోటి పనిచేసే అధికారులను కూడా ఒత్తిడికి గురి చేయకుండా పనులన్నీ సులభంగా చేసుకొని వెళ్ళే ఒక గుణాన్ని నేర్చుకున్నాను. చూస్తే కమిషనర్లు అందరూ కూడా నన్ను చాలా అభిమానంగా చూసుకున్నారు. అలాగే ఇతర అధికారులు, సిబ్బంది, ప్రత్యేకించి నా వ్యక్తిగత సిబ్బంది కంటికి రెప్పలాగా నన్ను చూసుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు నన్ను మేరగా కన్నా కూడా తమ స్వంత మనిషిలాగా చూసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్ నియామకం న్యాయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఇక ఆయన పదవీ విరమణ అనంతరం జస్టిస్ లీసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. దీంతో ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించనున్నారు. న్యాయరంగంలో ఆమెకు ఉన్న అనుభవం, సేవలను దృష్టిలో ఉంచుకొని ఈ పదవీ బాధ్యతలు అప్పగించనున్నట్లు న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. That I will uphold the sovereignty and integrity of India. That I will duly సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ వేర్పాటువాది షబీర్ అహ్మద్ షాకు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 6 ఏళ్లు జైలు జీవితం గడిపిన షాకు ఊరట లభించినట్లయింది. షబీర్ అహ్మద్ షాపై 2017లో కేసు నమోదైంది. కానీ జాతీయ దర్యాప్తు సంస్థ 2019లో అరెస్టు చేసింది. కశ్మీర్ ప్రాంతంలో వేర్పాటు కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. బెయిల్ మంజూరుకు ముందు న్యాయమూర్తులు విక్రమ్నాథ్, సందీప్ మెహతా ఉన్న ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్నది. షా తరపున వాదించిన న్యాయవాది ఆయనపై మొదట దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ప్రధాన అభియోగ పత్రంలో పేరు లేదని కోర్టుకు తెలిపారు. తరువాత అదనపు అభియోగ పత్రంలో మాత్రమే నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే 6 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నారని, కేసులో 400కు పైగా సాక్షులను విచారించాల్సి ఉన్నందున విచారణ త్వరగా పూర్తయ్యే అవకాశం లేదని కోర్టుకు తెలిపారు. మరోవైపు దర్యాప్తు సంస్థ తరపు లాయర్ ఈ కేసులో షబీర్ అహ్మద్ షా కీలకమని వెల్లడించారు. వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో వాదనలకు వచ్చింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని నిందితుడి తరపు లాయర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. నిందితుడిపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలనే అనుమానం వస్తుందని కోర్టు తెలిపింది. అంతేకాదు, ఇదే తరహా కేసుల్లో షబీర్ అహ్మద్ షాపై 24 ఫిర్యాదులు వచ్చినట్లు కోర్టు వివరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీంతో నిందితుడు ఈసారి దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరుకున్నాడు. ఇరువురి తరపున వాదనలు విన్న సుప్రీంకోర్టు చివరకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అర్జీదారుల నుండి వినతులు వెల్లువెత్తాయి. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అర్జీదారులకు మన్నూరు సుగుణమ్మ హామీ ఇచ్చారు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అక్కడికక్కడే అధికారులతో సంప్రదించి వాళ్ళకి న్యాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించాలని వారి ఆదేశానుసారము తిరుపతి నగరంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చూస్తుంటే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇంకా కూడా మరి పెన్షన్లు అందాల్సిన వారు చాలామంది ఉన్నారు. ఓల్డేజ్ అయితేనేమి, వితంతువులు అయితేనేమి, అదేవిధంగా ఎవరైనా అంగవికలురు అయితేనేమి వారందరూ కూడా ఈ రోజున
కొత్త పెన్షన్కు వాళ్ళంతా కూడా అర్హులై ఉన్నారు. వారికి పెన్షన్ మంజూరు చేసే కార్యక్రమంలో వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు వచ్చే విధంగా కూడా మరి కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా చేస్తామని వారికి తెలియజేస్తూ, శ్రీశక్తి సమాజ ప్రగతికి మార్గదర్శి అని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమతి మస్తానమ్మ తెలిపారు. తిరుపతి అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తూ నిష్ణాతులుగా రాణిస్తున్నటువంటి మహిళలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, సమాజంలో మహిళలు తలుచుకుంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలిగే శక్తి కేవలం మహిళకు మాత్రమే ఉందని, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ తమదైన గుర్తింపును తీసుకువస్తున్నారని తెలిపారు. రక్తదానాన్ని, నేత్రదానాన్ని, అవయవదానాన్ని, పార్థివ దేహదానాన్ని మేము ప్రమోట్ చేస్తూ టోటల్ బాడీ డొనేషన్ అనే ఉద్యమాన్ని మేము తీసుకొచ్చాం. ఈవేళ 65,000 మంది మన తెలుగు రాష్ట్రాల్లో టోటల్ బాడీ డొనేట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. మేము బ్రెయిన్ డెడ్ అయితే మా అవయవాలు ఒక 8 మందికి ప్రాణం పోస్తున్నాయి. ఒకవేళ న్యాచురల్గానే మేము చనిపోయామనుకోండి, మా నేత్రాలు 2 అందులకి చూపునిస్తాయి. మా పార్థివ దేహం వైద్య రంగ పరిశోధనలకి ఆలవాలం అవుతుంది, బోధనోపకరణం అవుతుంది. ఎలా మనం ఈరోజు ఉన్నటువంటి దిశ యాప్ శక్తి టీమ్గా ఎలా మారింది, తర్వాత దాని ద్వారా మహిళలందరూ విద్యార్థులందరూ ఎంత సురక్షితంగా ఉంటున్నారో ఆ పథకాలన్నింటిపైన కూడా పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ద్వారా వివిధ అధ్యాపకులు, సామాజిక సేవా రంగాలలో ఉన్నటువంటి మహిళలందరినూ గౌరవంగా సన్మానించుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిలుపుకోవాలన్నారు. ఆకాశమై హద్దుగా ఎదుగుతున్నటువంటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుని అందరినీ సన్మానించుకోవటం అన్నది మాకు చాలా గర్వంగా ఉంది. 10వ తరగతి పరీక్షలు విద్యార్థులకు ఎంతో కీలకమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ సూచించారు. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ కాలనీలోని జిల్లా ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరమణ నాయక్ హాజరైనారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి పూజ కార్యక్రమంతో ప్రారంభించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుడి చేతుల మీదుగా విద్యార్థులకు హాల్ టికెట్లు, ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ, జీవితంలో ఉన్నత స్థానాలు అధిగమించాలంటే విద్య ద్వారానే సాధ్యపడుతుందని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తమ కలలను నెరవేర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు రామాంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు విజయలక్ష్మి, కొండయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ పిల్లలు మంచిగా పరీక్ష రాయాలని నా వంతు వాళ్ళకి చిన్నపాటి డిన్నర్ అరేంజ్ చేయడము, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా సమకూర్చడము జరిగింది. అదేవిధంగా వాళ్ళు బాగా చదువుకొని పరీక్షల్లో మా కాలనీకి మంచి పేరు తేవాలనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. మా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు బాగా కష్టపడి 10th క్లాస్ 100% పాస్ అవ్వాలనే ఉద్దేశంతో వారు కొత్తగా వచ్చినా కానీ ఈ సంవత్సరంలో బాగా పికప్ చేశారు. కాబట్టి ఉపాధ్యాయులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలకు విచ్చేసినటువంటి వెంకటరమణ నాయక్ గారు ఈ 10వ తరగతి విద్యార్థులను చూసి వాళ్ళకు కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు ఈరోజు కల్పించడం జరిగింది. భోజన వసతి కూడా కల్పించారు. చాలా చక్కగా వాళ్ళ పిల్లల యొక్క అవేర్నెస్ గురించి ఎలా రాయాలి, ఎగ్జామ్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, 500 పైబడిన వాళ్ళకి అందరూ కూడా మొదటి బహుమతులుగా మేము అందజేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీకాంత్ అన్నటువంటి వ్యక్తి కూడా ఈ ఫ్యాట్స్, పెన్స్ ఇవన్నీ కూడా 10th క్లాస్ విద్యార్థులకు బహుకరించడం జరిగింది. చాలామంది నిద్రలేమిని సాధారణ విషయంగా భావిస్తారని, కానీ అది గుండెపోటు, ఇతర రోగాలకు కారణమవుతుందని ఈ స్లిప్ స్టడీ ద్వారా సమస్యను ముందే గుర్తించి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని అమరా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరినేని రమాదేవి అన్నారు. తిరుపతి కరకంబాడి మార్గంలోని అమరా హాస్పిటల్లో వరల్డ్ స్లిప్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం, నిపుణులైన వైద్య బృందం కలిసి స్లిప్ స్టడీ ప్యాకేజీని విడుదల చేశారు.
ఈ సందర్భంగా అమరా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గౌరినేని రమాదేవి మాట్లాడుతూ నిద్రలో ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారి కోసం ప్యాకేజీని రూపొందించారని తెలిపారు. అత్యాధునిక పరికరాలతో రోగి నిద్రపోతున్న సమయంలో వారి గుండె వేగం, ఆక్సిజన్ స్థాయిలు, మెదడు పనితీరును ఈ స్లీప్ స్టడీ ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తారని అన్నారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే అమరా హాస్పిటల్లో ప్యాకేజీ ధరలను నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం, వేణుగోపాల్ సిబ్బంది పాల్గొన్నారు. నిద్ర పూర్తిగా తూగు రాకపోయినా ఏదైనా కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మెమరీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దాంట్లో మనం చేసే పనిలో తేడా వస్తుంది, క్రియేటివిటీ తగ్గుతుంది, పనిచేయడం కష్టం అనిపిస్తుంది. అల్సర్తో పాటు చిరాకు ఉంటుంది, కోపం ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా ఎక్కువ అవుతుంది నిద్ర తక్కువ అయ్యే కొద్దికి. ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా గురక పెట్టే వాళ్ళకి ఇంకా సమస్యలు ఎక్కువ. అందుకని స్లీప్ వెల్, బ్రీత్ వెల్, లివ్ వెల్ అనొచ్చు. రాత్రిపూట బాగా ఊపిరి అనేది సరిగ్గా తీసుకోవాలా. ప్రాబ్లం ఏమంటుందంటే గురక పెట్టేవాళ్ళు ఒక్కొక్కసారి రాత్రిపూట సరిగ్గా ఊపిరి తీసుకోకుండా మధ్యలో గాలి పీల్చుకోవడం ఆపేస్తారు. ఆపేసినప్పుడు ఆక్సిజన్ సరిగ్గా చేరకుండా ఆక్సిజన్ తక్కువైపోయి మధ్యలో మెలకు వచ్చి స్లీప్ డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బీపీ ఎక్కువ అవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ మధ్య బప్పీ లహిరి అనే అతను 2 years ముందు స్లీప్ యాప్నియా వల్ల చనిపోయారు. రాత్రిపూట గుండెపోటు వచ్చి. అదే రకంగా గుండెపోటే కాకుండా ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, గ్లౌకోమా రావచ్చు. 10వ తరగతి పరీక్షలు అంటే కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కావని, అవి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తొలి మెట్టు అని ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మద్దాల రవిబాబు అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్ మల్లవరం హైస్కూల్లో ఉపాధ్యాయ బృందం శుక్రవారం విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన డాక్టర్ మద్దాల రవిబాబు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ ఇదే పాఠశాలలో చదివి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడిన పునీత్ కుమార్ రెడ్డి ఆకాంక్ష సేవా సంస్థ కార్యక్రమాలకు ఆకర్షితులై తాను చదువుకున్న పాఠశాలలో 50 మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేయడానికి ఆర్థిక సాయం అందించారని తెలిపారు. 10వ తరగతి పరీక్షలు అంటేనే పిల్లలు ఒత్తిడికి గురయ్యి మానసికంగా భయానికి గురయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అలా భయానికి గురి కాకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా చదువుకున్నటువంటి పాఠ్యాంశాల నుంచి వచ్చేటటువంటి అంశాలను కూడా తెలిసినట్టు వాటిని బాగా చదివి బాగా పరీక్షలు రాసి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే ఆకాంక్షతో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క పరీక్షా సామగ్రిని అందిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ 10వ తరగతి పరీక్షకు 10వ తేదీ నుంచి రాస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా పరీక్షలు బాగా రాసి మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా మంచి రిజల్ట్ తీసుకుని వచ్చి 100% ఉత్తీర్ణత సాధించాలనే ఆకాంక్షతో వారందరూ కూడా మేము శుభాశీస్సులు అందిస్తూ సంచలనం సృష్టించిన టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదా రసాయనాలు కలిసినట్టు ఆరోపణలు చేయడంపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అని పిటిషనర్ను ప్రశ్నించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ దర్యాప్తు కొనసాగుతుందని చీఫ్ జస్టిస్ తెలిపారు. పిటిషనర్ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని సిబిఐకి అందించాలని సూచించారు. ఈ కేసులో తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదా రసాయనాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండటాన్ని ఆపాలని కోరుతూ మన్నూరు శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పిటిషన్లో కోరారు. అయితే ఈ అంశంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని పేర్కొంటూ సుప్రీంకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేసింది. 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి బాలాజీ పేర్కొన్నారు.
తిరుపతి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఈఓ బాలాజీ మీడియాతో మాట్లాడుతూ పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ముఖ్యంగా పాఠశాల ఆవరణలో చలువ పందిళ్లు, త్రాగునీరు, వైద్య పరీక్షలు చేసేందుకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించేందుకు త్రాగునీరును పెట్టడం జరిగిందని తెలిపారు. పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు 10 నిమిషాల మునిపే హాజరు కావాలని, తప్పనిసరిగా విద్యార్థి వెంట హాల్ టికెట్ను తీసుకురావాలని తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. పరీక్షా కేంద్రాల ఆవరణలో జిరాక్స్ సెంటర్లను మూసివేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడితో కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి తిరుపతి జిల్లాని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. మేము అన్నీ కూడా వసతులన్నీ కూడా పరిశీలించినాము. అన్ని చోట్ల కూడా చక్కటి ఏర్పాటు జరిగినాయి. డెస్కులు కానివ్వండి, ఫ్యాన్లు, లైట్లు, అదేవిధంగా వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష నిర్వహిస్తారు. రోజు మార్చి రోజు పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తారు. తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థులను పరీక్షకు బాగా సన్నద్ధం చేయండి. పరీక్ష అంటే భయాన్ని పోగొట్టి విద్యార్థులను చదువు పట్ల దృష్టి మరల్చేట్టుగా చేయండి. ఈ సమయంలో ఎక్కువ భాగం సెల్ ఫోన్లు కానీ లేదా టీవీలు కానీ చూడడం మానేయమని చెప్పండి. మంచి ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని పిల్లలందరికీ అందించండి. బాగా మంచి నీటిని తాగించండి. సో ఎటువంటి విద్యార్థులు కూడా పాజిటివ్గా వాళ్ళు థింక్ చేసేట్టుగా ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉంటే మంచి పోషకాహారం అందించడం వల్ల పరీక్ష చక్కగా రాయగలుగుతారు. సో పరీక్షా కేంద్రాల్లో హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏఎన్ఎంలు వారికి పరీక్షించి సరైనటువంటి సదుపాయాలు ఇస్తారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మీరు అందుబాటులో ఉంచుకోండి. మేము కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందించినాం. సో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అందిస్తారు. కాబట్టి ఎక్కువసేపు రాత్రుల్లో విద్యార్థులు మేల్కొనకుండా తక్కువగా మంచి పోషకాహారం తీసుకొని పరీక్ష కానీ సవ్యంగా రాస్తే ఈ సంవత్సరం తిరుపతి అర్బన్లో 100% ఫలితాలను మనం అందించడానికి అవకాశం ఉంటుంది. అంకాల పరమేశ్వరి ఆలయంలో సుమంగళి పూజ ఘనంగా నిర్వహించారు. అంకాల పరమేశ్వరి ఆలయంలో జరిగిన పూజకి భక్తులు 500 మందికి పైగా పాల్గొన్నారు. ప్రథమంగా గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, గణపతి హోమము, తదుపరి సుమంగళి పూజ నిర్వహించి భక్తులు సుమంగళిగా ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదం కలగాలని పూజారులు ఆశీర్వచనం చేశారు. భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, రవికలు, ప్రసాదము, పసుపు దారాలు ఆలయ కమిటీ ద్వారా ఇప్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసుకుని ఆనందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొండ రాజమోహన్ రాయల్, పూజారి మహేష్, బోర్డు మెంబర్లు భాగవతుల జయలక్ష్మి, వి పశుపతి, ఆర్ దస్తగిరి రెడ్డి, జె రాజేష్, ఏ రేవతి, బి మాలతి, జి పవన్ కుమార్, ఎల్ఎం గాయత్రి, స్థానికులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ పూజ ద్వారా పెళ్లి కాని వాళ్ళకి, కళ్యాణం జరిగిన వాళ్ళకి కళ్యాణం జరిగినట్టుగా, సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం కలిగించేటట్టుగా, అష్టైశ్వర్యాలతో అన్యోన్య దాంపత్య జీవితంతో కొత్త అభివృద్ధులతో వర్తిల్లేలా ఈ సుమంగళి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. భక్తులందరూ మహిళలు చాలా మంది వచ్చారు. దగ్గర 250 మంది వచ్చారు. సుమంగళి పూజకి చాలా ఘనంగా జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను, ఈ మరి మా గుడి అందరూ రావాలని కోరుకుంటున్నాను. ప్రతిసారి మీరందరూ వచ్చి మమ్మల్ని ఆస్వాదించాల్సిన కోరుతున్నాను. అంకాలమ్మ తల్లి మీకు ఏం కావాలో చేసి పెడుతుంది, పిల్లకాయలు లేని వాళ్ళకి పిల్లకాయలు ఇస్తుంది. మీరు ఏం కోరుకుంటారో అది ఆమె తీరుస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. తెలుగులో రామాయణాన్ని రాసిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ప్రాచీన తెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను తిరుపతి మహతి ఆడిటోరియం సమీపంలోని ఆమె విగ్రహానికి స్థానిక బీసీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో 6 కాండాలుగా ఉన్న రామాయణాన్ని సుమారు 870 పద్యాలతో సరళమైన తెలుగు భాషలో రామాయణాన్ని రచించిన గొప్ప కవయిత్రి మొల్ల అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, జగన్నాథం, వడ్డెర శ్రీరాములు, అశోక్, శంకర్, ఆముదాల తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. కవయిత్రి మొల్ల 586వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్ని సంఘాలు, బీసీ సంఘాలు, వివిధ సంఘాలు కూడా
వచ్చి ఆమె ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా 16వ శతాబ్దంలోనే ఆమె ఏ విధంగా ఈ యొక్క రామాయణాన్ని తెలుగులో అనువదించి కవయిత్రిగా ఆమె రాసిన సరళీకృతమైన ఏదైతే రామాయణం అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే కాకుండా ఆ పద్యాలను కూడా అందరికీ ఆలోచింపజేసే విధంగా కూడా ఆ యొక్క రచనలు ఆమె చేసిన ఇవన్నీ కూడా మనం చూసాం. మహాకవయిత్రి మొల్లగారు ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళి రంగస్థలి అర్పిస్తూ, అలాగే ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మన కవయిత్రి మొల్లగారిని సత్కరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు గారి అష్టదిగ్గజాల్లో ముఖ్యమైన కవి, వికట కవి తెనాలి రామకృష్ణ గారు కూడా ఈ మన కవయిత్రి మొల్లగారికి వేసిన ప్రశ్నలకు ఎంతో తెలివిగా సమాధానాలు ఇచ్చి వారందరి దగ్గర కూడా మన్ననలు పొందిన మహాకవయిత్రి మొల్లగారు. తిరుపతి శ్రీ వేసాలమ్మ ఆలయ అభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలని, అందుకు గల సహాయ సహకారాలు తాము ఎప్పుడు అందజేస్తామని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మన్నూరు సుగుణమ్మ తెలిపారు. పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దానికి భక్తులు అందరూ, నాయకులు కూడా అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వీరందరూ కూడా కలిసి ఈ టెంపుల్ అభివృద్ధికి ఎక్కువగా కృషి చేస్తారని, మా వైపు నుంచి ఏదైనా సహకారం ఉంటే తప్పకుండా మేము అందిస్తామని. మరి ఈరోజు ఇక్కడ వేషాలమ్మ గుడి ధర్మకర్తలి మండల ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా, మరి ఎంతోమంది పుర ప్రజలు, అదేవిధంగా ధర్మకర్తల వంటి సభ్యులు, వారి శ్రేయోభిలాషులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు హాజరై ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి అంతా కూడా ఒక సమన్వయంతో కృషి చేసి ఆలయ అభివృద్ధిని చేస్తారనే ఒక సంకల్పంతో ఈ రోజున వారందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేపుతున్నారు. తెలుగుదేశం పార్టీ నా నాయకులు, కూటమి నాయకులు అందరూ హాజరు కావడం జరిగింది. హాజరయ్యి ఇవాళ నన్ను, మా బోర్డు మెంబర్స్ అందరినీ మనసారా ఆశీర్వదిస్తాను. నేను కూడా ఈ టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏమున్నా నా సాయి శక్తుల అన్ని కృషి చేస్తాను. టెంపుల్కి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు ఉండేలాగా నేను చూసుకుంటాను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్ ఓపీడీ బ్లాక్లోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేను చేరిన కొత్తలో 2.5 సంవత్సరాల కింద ఒక ఈవో గారు ఇదే వేదిక మీద నుంచి నేను స్విమ్స్ని నమ్మను, బ్లడ్ షుగర్ కోసం కూడా అమరా హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పినటువంటి సందర్భం. అక్కడి నుంచి ఈ 2.5 ఏళ్లలో మనము NABL అక్రెడిటేషన్ సంపాదించుకొని గర్వంగా తల ఎగరవేసి పరిస్థితి వచ్చింది. దాంట్లో కంట్రిబ్యూట్ రావడము ఒక రకంగా. వేసవికాలం ప్రారంభమై ఎండలు మండుతున్న నేపథ్యంలో మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టి కుండల వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టణాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, ఫ్రిడ్జ్ నీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే సహజమైన చల్లదనాన్ని కలిగించే మట్టి కుండల నీరు శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రసాయనాలు లేదా రంగులు ఉపయోగించని సహజ మట్టితో తయారైన కుండలను మాత్రమే ఎంపిక చేయాలి. లోపల పాలిష్ లేదా గ్లేజ్ చేసిన కుండలను ఉపయోగించకపోవడం మంచిది. కొత్త కుండను ఉపయోగించే ముందు 24 గంటలు నీటిలో నానబెట్టి శుభ్రం చేయాలి. పగుళ్లు లేకుండా దుర్వాసన రాని కుండను మాత్రమే ఉపయోగించాలి. వారానికి ఒకసారి కుండను శుభ్రంగా కడగాలి. మట్టి కుండ నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు. మట్టి కుండలోని చిన్న రంధ్రాల ద్వారా నీరు ఆవిరై సహజంగా చల్లబడుతుంది. ఇది శరీరానికి అనుకూలమైన ఉష్ణోగ్రతలో ఉంటుంది. మట్టి కుండలో నిల్వ చేసిన నీరు శరీరంలోని ఆమ్లతను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫ్రిడ్జ్ నీరు ఎక్కువగా తాగడం వల్ల వచ్చే గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు మట్టి కుండ నీరు తాగితే తక్కువగా ఉంటాయి. మట్టి ద్వారా నీటికి స్వల్పంగా ఖనిజాలు చేరి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని తగ్గించి మట్టి కుండలను ఉపయోగించడం పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల సమయంలో శరీరానికి చల్లదనం కలిగించేందుకు మట్టి కుండలోని నీటిని తాగడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. సరైన మట్టి కుండను ఎంపిక చేసుకుని పరిశుభ్రంగా ఉపయోగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా లభిస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఎటువంటి మట్టి కుండలను తీసుకోవాలి? దీనికి ఏంటంటే మెయిన్గా పైన ఇప్పుడంతా మనకు పైన దానికి ఉన్నటువంటి షోకులు, కలర్స్ దీనిపైన ఎక్కువ అట్రాక్షన్ దానికి వెళ్తున్నాం. అటువంటిది కాకుండా ఎటువంటి కలర్ లేనటువంటి మట్టి కుండను తీసుకోవడం బెటర్. బికాజ్ దీంట్లో కూలింగ్ అన్నది ఎట్లా జరుగుతుందనంటే వాటర్ అన్నది ఆ పోర్స్ ఉంటాయి. మట్టి దీంట్లో కుండలో ఉన్నటువంటి పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ ద్వారా కొంచెం వాటర్ సీపేజన్ అన్నది జరిగి తద్వారా లోపల ఉన్నటువంటి వాటర్ కూలింగ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే బయట ఎక్స్టర్నల్ కలర్స్ లాంటివి ఏదైనా యూస్ చేస్తామో ఈ పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. మన మట్టి కుండ వాడడం వల్ల ఉన్నటువంటి యూజ్ అన్నది ఉండదు దాంట్లో. ఒకటి. రెండోది, ఈ మట్టి కుండను తీసుకుని వచ్చిన వెంటనే డైరెక్ట్లీ అట్లే వాడేసేసేకూడదు. దాన్ని ప్రైమింగ్ అని అంటాం అనమాట. అంటే ఒక 2-3 రోజులు దాన్ని అలాగే వాటర్లో ముంచిపెట్టి తర్వాత 1 or 2 days మళ్ళీ నీరు దాన్ని నింపేసేసి నింపి ఒక 2 or 3 days దాన్ని అట్లే ఉంచేసేసి వంపేసి తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవాలి. అండ్ వీలైనంత వరకు అట్లీస్ట్ డైలీ ఒకసారన్నా ఈ మట్టి కుండల్ని నీట్గా క్లీన్ చేసుకొని అడుగు భాగం దాకా నీట్గా పెట్టి శుభ్రం చేసి మళ్ళీ వాటర్ రీఫిల్ చేసి యూజ్ చేసుకోవాలి. అండ్ కుదిరితే ఇసుక ఇట్లాంటి దాంట్లో ఏదైనా పెట్టినామని అనుకోండి, కూలింగ్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో స్వామివారిని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్, సినీ డైరెక్టర్ బాబు, సినీ నిర్మాత ఎస్కే లోహిత్, ఎమ్మెల్యే కంచర్ల శ్రీకాంత్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో యూకేజీ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ, భారతీయ విద్యాభవన్ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నదని, విద్యార్థికి జీవితంలో పాఠశాల విద్య పునాది వంటిదని, మంచి అలవాట్లను పెంపొందించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తాతా నరసింగారావు మాట్లాడుతూ, చిన్నారులకు అద్భుతమైన గ్రహణ శక్తి ఉంటుందని, నేడు పిల్లల ప్రదర్శన నైపుణ్యం ప్రశంసించదగినదని, నేటి బాలలే భావి భారత పౌరులని తెలియజేశారు. తదనంతరం ముఖ్య అతిథి చేతుల మీదుగా విద్యార్థులు యూకేజీ పట్టాలను అందుకున్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథి ఆచార్య తాతా నరసింగారావును దుస్సాలుతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీమతి డి పద్మజ, పాఠశాల కమిటీ సభ్యులు, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. టెర్రర్ ఫండింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం. కశ్మీర్ వేర్పాటువాదికి బెయిల్. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం. రికార్డుకెక్కనున్న మహిళా జస్టిస్. రేపే జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం. గిరిజన పల్లెల్లో పవన్ కళ్యాణ్ వేడుకలు. టీటీడీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం. ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు. తిరుపతిలో విషాదం. ప్రసూతి ఆసుపత్రిలో పసికందు అనుమానాస్పద మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశేషంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.